హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మానస స్మరామి 34తో మీ ముందుకి వచ్చేసాను. మరి అభిని ఎదురుపడేటట్లు చేశాను. ఇప్పుడు అవని ఎవరో తెలియకముందే తన వైపు తన మనసు లాగుతుందా? అవని గురించి ఎలా తెలుసుకుంటాడు? తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. ఇక కథలోకి వెళ్దాం. అభికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనుకొని వాష్రూమ్ నుంచి బయటకు వస్తుంది అవని. ఎంత వద్దు అనుకున్నా తన మైండ్, మనసు అభి ఆలోచనలే నిండిపోతుంటే సతమతం అవుతూనే కూర్చుంది. ఏంటవని అంత ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది లావణ్య. ఏం లేదు, మీటింగ్ అన్నారు కదా, మళ్ళీ కొత్త రూల్స్ ఏమన్నా చెప్తారేమో అని ఆలోచిస్తున్నా. ఏం రూల్స్ పెట్టినా మనం చేయాలి కదా, బాగుంటుంది మనకి అని అంటుంది లావణ్య. అవని, ఆ నవీన్ గాడొచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి వాడి చూపు నీ వైపే ఉంది, కొంచెం కేర్ఫుల్గా ఉండు అని చెబుతుంది లావణ్య. ఎవడాడు? అదిగో ఆ బ్లూ షర్ట్ వేసుకొని ఆఫీస్ తనదే అన్నట్టు తిరుగుతున్నాడు కదా, వాడే అని చూపిస్తుంది లావణ్య. వాడిని ఒకసారి చూసి మళ్ళీ ఇదొక తలనొప్పా నాకు అని అనుకుంటూ ఉంటుంది అవని. ఏదన్నా ఎక్కువ చేస్తే అభి సార్కి డైరెక్ట్గా ఇన్ఫామ్ చేస్తాను. అభి సార్ ఇలాంటి వాళ్ళని అస్సలు క్షమించరు అనుకొని లావణ్య, నిన్ను కూడా ఇబ్బంది ఏమన్నా పెడుతున్నాడా అని అడుగుతుంది అవని. ప్రస్తుతానికైతే లేదు, అయినా మనం అంత అందగత్తె కాదు కదా అని అంటుంది లావణ్య. ఎవరన్నారు నువ్వు అందంగా లేవు అని? చక్కగా ఉంటావైతే అని అంటుంది అవని. ఏమోలే, నా జోలైతే రాలేదు ఇంతవరకు, కానీ ఇవాళ వాడి చూపు మాత్రం మొత్తం నీ మీద ఉంది. అది నేను గమనించాను. వాడి చూపు బాగా అందంగా ఉండే అమ్మాయిల మీదే ఉంటుంది, మాలా యావరేజ్ వాళ్ళ మీద ఉండదు అని అంటుంది లావణ్య. అని ఇదొకటి మళ్ళీ అంటుంది అవని. అసలుకే అభి సార్ గురించి టెన్షన్ పడుతుంటే ఇప్పుడు ఈ ఈడియట్ గురించి కూడా టెన్షన్ పడాలా? ఎందుకు స్వామి నాతో ఇలా ఆడుకుంటున్నావు అనుకొని ఆలోచిస్తుండగా అందరినీ మీటింగ్ హాల్కి రమ్మని మేనేజర్ చెబుతాడు. పద అని లావణ్య అనగానే ఇప్పుడు మళ్ళీ దొరగారిని చూడాలి, చూసిన దగ్గర నుండి ఈ చిట్టి గుండె కొట్టుకుంటుంది అని తినుకుతూ మీటింగ్ హాల్లోకి వెళ్తుంది. అందరూ కూర్చొని అభి సార్ ఎంత అందంగా ఉన్నారో కదా అని అమ్మాయిలు డిస్కషన్ మొదలుపెట్టారు. వాళ్ళ మాటలు వింటూ అవని నవ్వుకుంటుంది చిన్నగా. అందులో ఒక అమ్మాయి ఐ లవ్ అభి సార్ అంటుంది. ఆ మాట వినగానే అవనికి కోపం వస్తుంది. అందరికీ ఆయన కావాలి, అసలు అంత అందంగా పుట్టి తప్పు చేశారు ఆయన అని గొనుక్కుంటూ ఉంటుంది అవని. అభి మీటింగ్ రూమ్లోకి ఎంటర్ అయి నడిచి వస్తుంటే అమ్మాయిల చూపంతా అభి మీదే ఉండడం అవని గమనిస్తుంది. ఇంటికి వెళ్ళి బాగా దిష్టి తీయించుకోండి సార్, అందరి చూపు మీ మీదే ఉంది అని అనుకుంటుంది. అభి స్టాఫ్ను ఉద్దేశించి మాట్లాడుతూ, మీ అందరికీ తెలుసు ఈ కంపెనీ స్థాపించిన మిస్టర్ సూర్య కిరణ్ చనిపోయారు అని, అందుకే మేము ఇది తీసుకోవడం జరిగింది. ఈ కంపెనీ ఏఆర్ ఇండస్ట్రీస్ వాళ్ళ సొంతం అయిన కంపెనీ పేరు ఎస్కే ఇండస్ట్రీస్గానే ఆయన జ్ఞాపకంగా కొనసాగుతుంది. ఇంకా మీ అందరికీ ఇంతకుముందు ఏమైతే ఈ కంపెనీ నుంచి అందుతున్నాయో అవన్నీ అలాగే కొనసాగుతాయి. అవసరమైతే ఇంకొన్ని మార్పులు చేస్తాం. నేను వర్క్ విషయంలో తేడా వచ్చినా, నెగ్లిజెన్సీ చూపించినా ఊరుకోను. నాకు వర్క్ ఇన్ టైంలో జరిగిపోవాలి, లేదంటే మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకుంటాను. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు ఇన్ఫామ్ చేయొచ్చు. ఇక నుంచి ఇదే మెయిన్ బ్రాంచ్గా కొనసాగుతుంది. ప్రజెంట్ నడుస్తున్న ప్రాజెక్టులన్నీ లీడ్ చేస్తున్న టీమ్ లీడర్స్ ఈ మీటింగ్ అయ్యాక నా క్యాబిన్కి ఇప్పటి వరకు అయిన మీ వర్క్ డీటెయిల్స్ అన్నీ పట్టుకొని రండి.
వర్క్ విషయంలో సిన్సియర్గా ఉన్నవారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుంది. కొత్తగా వచ్చిన 2 ప్రాజెక్టులకి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేయాలి అని నేను మేనేజర్తో మీకు వర్క్ ఇప్పించాను. ఎవరు ఇంట్రెస్ట్గా ఇన్ టైంలో పూర్తి చేస్తారు, ఎవరి టాలెంట్ ఎంతుంది అని నేను టెస్ట్ చేశాను. ఒక 5గురు మాత్రమే ఇన్ టైంలో పూర్తి చేశారు. కొత్త ప్రాజెక్ట్ నా అండర్లో జరుగుతుంది. ఆ 5గురు నా టీం మెంబర్స్గా ఉంటారు అని చెబుతాడు అభి. వాళ్ళు 5గురికి మిసెస్ అవని టీం లీడ్గా ఉంటుంది. తను నాకు రిపోర్ట్ చేస్తుంది వర్క్ గురించి. ఎందుకంటే నేను ఇచ్చిన వర్క్ పర్ఫెక్ట్గా చేసింది తను మాత్రమే. అందుకే తనకి ఈ బాధ్యత ఇస్తున్నాను అని చెబుతాడు అభి. అంతే. ఆ మాట విని అవని గుండె అదిరిపడింది. సర్ అండర్లోనా అని ఏడుపొక్కటే తక్కువ అవనికి. వర్క్ ఇచ్చిన కేర్లెస్గా ఉన్న మిగిలిన కొత్తగా జాయిన్ అయిన 5గురికి ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి వర్క్ అశ్రద్ధ చేస్తే నేను ఊరుకోను. వర్క్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే మీరు ఈ కంపెనీ నుంచి వెళ్ళిపోవచ్చు. నేను బాండ్ బ్రేక్ చేస్తాను అని అంటాడు అభి. ఓకే, అందరూ చెప్పింది ఫాలో అవుతారని అనుకుంటున్నాను. మీకు వర్క్ విషయంలో ఏ డౌట్ ఉన్నా మిస్టర్ వినయ్ని అడగండి అని చెప్పి ఇంక వెళ్ళి మీ వర్క్ చేసుకోండి అని ముగిస్తాడు. ఇంతసేపు మాట్లాడుతున్న అభికి అక్కడికి రాగానే తన గుండె ఇస్తున్న సంకేతం మాత్రం పట్టించుకోవడం లేదు. అభి అక్కడి నుంచి వెళ్ళిపోగానే కంగ్రాట్స్ అవని, టీం లీడ్ అయ్యావు. కొత్తగా వచ్చినా కూడా మంచి పోస్ట్ కొట్టేశావు. అమ్మో, అంటే మొన్న ఇచ్చిన వర్క్ అభి సార్ ఇచ్చారా? సార్ వర్క్ విషయంలో అసలు ఊరుకునేలా లేరు. అయినా నీకు బంపర్ ఆఫర్ వచ్చింది అవని. నీ అభిమాన గురువు అండర్లో వర్క్ చేసే అవకాశం కొట్టేశావు. నీ అదృష్టం బాగుంది అని అంటుంది లావణ్య. నీకు అలా అనిపిస్తుందా? అదృష్టం కాదు తల్లి, దురదృష్టం వెంటాడుతూ ఉంది. ఎంత ఆయనకి దూరంగా ఉందామంటే అంత దగ్గరికి వెళ్తున్నాను అని ఇన్నర్లో తలబాదుకుంటూ అనుకుంటుంది. అందరూ మీటింగ్ హాల్ నుంచి బయటకు వచ్చి ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళి వర్క్ స్టార్ట్ చేస్తారు. అవని మాత్రం ఇవాళేంటి అన్ని షాక్లే తగులుతున్నాయి అని ఆలోచిస్తూ తల పట్టుకొని కూర్చుంటుంది. ఛా, ఏంటిది? ఆ రామచిలుకని మేనేజర్తో చెప్పి నా టీంలో పడేలా చేయాలి అని నేను అనుకుంటే ఈ కొత్త బాసు మొత్తం చెడగొట్టాడు అనుకొని చిరాకు పడుతూ ఉంటాడు నవీన్. నవీన్, సర్ రమ్మన్నారు కదా, అందరూ వెళ్తున్నారు, నువ్వు వెళ్ళు అని నవీన్ అభిమాని అయిన ఒక అమ్మాయి చెబుతుంది. వెళ్తాను అని చిరాకుగా అంటుంటే, ఏంటి అంత చిరాకుగా ఉన్నావు? హో, నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఆ అవనిని చూస్తున్నావు కదా, నీ టీంలో వేయించుకోవాలి అనుకున్నావు, అది జరగలేదు అనా అని అడుగుతుంది. నీకన్నీ భలే అర్థమవుతాయి రేనా అని నవ్వుతాడు నవీన్. ఆ అమ్మాయి మిస్ కాదు, మిసెస్ అని చెబుతుంది రీనా. వాట్ అని అంటాడు నవీన్. అవును, వచ్చిన రోజే చెప్పింది. అవని వైపు ఒకసారి చూసి, అయితే ఏంటి, మనం కావాలి అనుకుంటే రావాల్సిందే కదా అని అంటాడు. ఏమో, తను లొంగే రకం కాదు అనిపిస్తుంది, చూసుకో అని అంటుంది రేనా. అలాంటి వాళ్ళని ఎలా లొంగేలా చేయాలో నాకు బాగా తెలుసులే. నువ్వు ఈవినింగ్ నా ఫ్లాట్కి వచ్చే ఈరోజు అని ఫైల్ పట్టుకొని అభి క్యాబిన్ వైపు వెళ్తాడు. రీనా అవనిని చూస్తూ ఈ అమ్మాయి బలి అని నవ్వుకుంటుంది. అభి టీం లీడర్స్ ఒక్కొక్కరి వర్క్ చూస్తూ బాగా చేసిన వారిని అభినందించి ఇలాగే కంటిన్యూ చేయండి, ఎక్కడ అశ్రద్ధ చేయొద్దు అని చెబుతూ, కొంతమందికి ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అని చెబుతూ నవీన్ వర్క్ చూస్తాడు. నవీన్, మీ వర్క్ కొంచెం కూడా ముందుకు వెళ్ళడం లేదు, ఎందుకు అని అడుగుతాడు అభి. సార్, అది నేను లీవ్ పెట్టాల్సి వచ్చింది, అందుకే కొంచెం డిలే అయ్యింది. ఇప్పటి నుంచి ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాం సార్ అని చెబుతాడు. ఓకే, 1 వీక్లో నాకు మీ వర్క్ ప్రోగ్రెస్ చూపించాలి, లేకపోతే నువ్వు లీడ్గా తప్పుకోవాల్సి వస్తుంది. నీ ప్లేస్ ఇంకెవరికైనా అలాట్ చేస్తాను అని సీరియస్ టోన్తో చెప్తాడు అభి.
ఆ మాట విని నవీన్ షాక్ అవుతాడు. 1 ఇయర్ నీ పెర్ఫార్మెన్స్ చూశాను. అసలేం బాలేదు. నీ గ్రాఫ్ చాలా లోగా ఉంది. ఎక్కువ లీవ్స్, వర్క్ పట్ల నెగ్లిజెన్సీ. నువ్వే ఇలా ఉంటే ఇంక టీంని ఎలా లీడ్ చేస్తావు? అందుకే నీకు ఒక్క అవకాశం ఇస్తున్నాను. ఒక వారంలో నాకు ఇప్పటి వరకు అవ్వాల్సిన వర్క్ మొత్తం కంప్లీట్ చేసి చూపించాలి. లేదంటే నువ్వు లీడ్గా తప్పుకోవాల్సి వస్తుంది. ఆ ప్లేస్ మరొకరికి అలాట్ చేస్తాను. నౌ యూ క్యాన్ గో అని అంటాడు అభి. నవీన్ ఓకే సార్ అంటూ ఫైలు పట్టుకొని వెళ్తాడు. మిగిలిన వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి అని అనుకొని ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోతారు. బయటకొచ్చిన నవీన్ చిట్టపటలాడుతూ కూర్చుంటాడు. అభి వార్నింగ్ ఇచ్చేసరికి వారంలో ఎక్కడవుతుంది అంతవరకు అని టీం మెంబర్స్ అందరినీ రమ్మని చెబుతాడు. అభి మేనేజర్కి కాల్ చేసి కొత్త వాళ్ళల్లో నేను సెలెక్ట్ చేసిన 5 మెంబర్స్ని నా క్యాబిన్కి రమ్మనండి. అలాగే కొత్త ప్రాజెక్టుకి సంబంధించిన ఫైల్ తీసుకొని మీరు రండి అని చెబుతాడు. ఏంటభి వచ్చిన రోజే అన్నీ స్టార్ట్ చేసావు అని అడుగుతాడు వినయ్. దీనికి కూడా ముహూర్తం కావాలా అడుగుతాడు అభి. అలా అని కాదు, వచ్చిన రోజే అందరినీ భయపెడితే పాపం వాళ్ళు ఏమవ్వాలి అని అంటాడు. వర్క్ చాలా పెండింగ్ ఉంది వినయ్. అదంతా కంప్లీట్ అవ్వాలి అంటే తప్పదు. ఈ కంపెనీకి వర్క్ ఎక్కువ ఉంది ఇక్కడే. మరి సూర్య ఎందుకు ఇక్కడికి రాకుండా అక్కడే ఉన్నాడో అర్థం కాలేదు. ఇక్కడ సరిగా చూసుకునే వాళ్ళు లేక వర్క్ అంతా పెండింగ్లో పడిపోయింది. నువ్వు కూడా నీ క్యాబిన్కి వెళ్ళి నీ వర్క్ స్టార్ట్ చేయి. కొన్ని రోజులు మనం ఇక్కడికే వస్తాం. ఇక్కడ నుంచే అన్ని వర్క్లు చేసేది అని చెబుతాడు అభి. ఓకే సార్ అని చెప్పి వినయ్ అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. మేనేజర్ వచ్చి అభి సెలెక్ట్ చేసిన 5 పిలిచి సార్ రమ్మన్నారు పదండి అని అంటాడు. అవని గుండె జారి చేతిలోకి వచ్చేలా ఉంది ఇప్పుడు తన పరిస్థితి. ఈ అభి సార్ వచ్చిన రోజే అన్నీ చేసేయాలా? నాకు కొద్దిగా కూడా ఊపిరి పీల్చుకునే ఛాన్స్ ఇచ్చేలా లేరు అనుకుంటూ అదురుతున్న గుండెతో అభి క్యాబిన్ వైపు అడుగులు వేస్తుంది. కథ కొనసాగుతుంది. ఇక్కడి నుంచి అవని పాటలు మనం చూద్దాం. అభి దగ్గరగా ఉండడం దురదృష్టమంట. ఈ అవనికి తిక్క మామూలుగా లేదు. ఈ పాప ఎంత తప్పించుకుందామంటే అంత దగ్గరగా అభికి వెళ్లాల్సి వస్తుంది. మరి అభి గుండె బాధ తెలుసుకుంటాడా? అవని గురించి ఎలా తెలుసుకోబోతున్నాడు? ఈ నవీన్ కథ ఏంటి తెలియాలంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.